హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. విరాట్ కోహ్లీ కోసం 100 కోట్లు ఆఫర్ చేస్తున్న ఫ్రాంచైజీలు అసలు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విరాట్ కోహ్లీ గారి ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ గారిపై కామెంటేటర్ ఆకాష్ చోప్రా గారు ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ గారికి ఎన్నో రకాల ఆఫర్స్ వచ్చాయి. అప్పట్లోని ముంబై ఇండియన్స్, అలాగే సన్ రైజ్ హైదరాబాద్ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆఫర్ చేసేవారు. అయినా సరే కోహ్లీ గారు ఆర్సీబీలోనే ఉన్నారు. ఇప్పుడైతే ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ గారు, అలాగే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు వేరే టీంకి వెళ్ళిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలోని. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మ కోసం 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇస్తామని, ప్రైస్ కూడా పక్కన పెట్టుకున్నామని అతని కోసం అని కూడా కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలోని. అదే కానీ రోహిత్ శర్మ నిజంగా కానీ ఆక్షన్లోకి వెళ్తే ఆల్ టైమ్ రికార్డు ధర పలుకుతాడని కూడా విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే ఆకాష్ చోప్రా గారు తన యూట్యూబ్ ఛానల్లోని విరాట్ కోహ్లీ గారి జర్నీ కోసం కూడా చెప్పారు. అలాగే విరాట్ కోహ్లీ గారు ఎన్నో రకాల ఆఫర్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ గారు 2008 నుంచి 2024 వరకు అతనికి ఫ్రాంచైజీల నుంచి ఎన్నో రకాల ఆఫర్స్ వచ్చాయి. అతను ఎప్పుడూ కూడా ఆర్సీబీని వదిలి వెళ్ళలేదు. అతనికి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వచ్చాయంటే ఆఫర్స్. అతను ఏ రోజు కూడా ఆర్సీబీని వదిలి వెళ్ళలేదు. అతనికి ఆర్సీబీ అంటే అంత ప్రాణం. ఆర్సీబీ ప్రేమ డబ్బుతోని వెలకట్టలేనిది. ఆర్సీబీ అంటే నాకు అంత ఇష్టం. అందుకే అతను ఏ రోజు కూడా ఫ్రాంచైజీని వదిలి వెళ్ళలేదు. విరాట్ కోహ్లీ గారు కష్టమో నష్టమో ఆ టీంలో ఉండి భరిస్తారు. టీంలోని అతను ఎవరు ఆడకపోయినా సరే అతను మాత్రం ఆడుతూనే ఉంటాడు. అలాంటి మంచి ప్లేయర్ విరాట్ కోహ్లీ గారు. విరాట్ కోహ్లీ గారు అనుబంధం, ఆప్యాయత, ప్రేమ, అభిమానులన్నీ ఆ టీంలోనే ఉన్నాయి. అందుకే విరాట్ కోహ్లీ గారు ఆ టీంని వదిలి వెళ్లరు అని చెప్పారు ఆకాష్ చోప్రా గారు. అందుకే విరాట్ కోహ్లీ గారు ఏ రోజు కూడా ఆ బంధాన్ని పెంచుకోలేదు, ఆర్సీబీకి అతనుకున్న బంధాన్ని. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.